తెలంగాణలో మళ్ళొకసారి మండలాలు, జిల్లాలు మారే అవకాశం కనిపిస్తుంది. నిన్న అసెంబ్లీలో పొంగులేటి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి బలాలైతే చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జిల్లాలు, మండలాలు పునర్వ్యవస్థీకరణ చేస్తాం. గతంలో చేసినటువంటి జిల్లాలు, మండలాలు కరెక్ట్ చేయలేదు. ఏదో మ్యాజిక్ ఫిగర్ కోసమో లేకపోతే ఎవరి మెప్పు కోసమో జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. శాస్త్రీయంగా మండలాలు, జిల్లాల విభజన కాలేదు కాబట్టి మేము ఖచ్చితంగా వాటిని మళ్ళీ ఒకసారి మొత్తం పునర్వ్యవస్థీకరిస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. మరి రెవెన్యూ డివిజన్లు కూడా త్వరలోనే మారబోతున్నాయంట. మరి అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారు. అసలు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు ఉన్నాయి. వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద సీఎంతో క్యాబినెట్లో చర్చిస్తాం. అసెంబ్లీలో కూడా మేము ఒకసారి చర్చించి దీని మీద ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నట. మరి గతంలో చూసినాం 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా జిల్లాలు చేసింది. నిజంగా కొన్ని జిల్లా కేంద్రాలు దగ్గర ఉంటాయి. చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలు, ఒక మండలం ఇటు ఉంటుంది, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే 4 జిల్లాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే శాస్త్రీయంగా జరగలేదు. మరి వాటన్నిటిని మేము కొంచెం చేస్తామని కూడా చెప్తున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. అందులో కొన్ని మండలాలు ఏమో ఓ జిల్లాలకు పోతాయి, కొన్ని మండలాలు ఇంకో జిల్లాకు పోతాయి. ఓ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు ఇంకో అసెంబ్లీ నియోజకవర్గానికి పోతాయి. అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇవన్నిటిని కూడా మేము చర్చించి అవి ఫైనల్ చేస్తామని కూడా చెప్తున్నారు. మరి గతంలో చూస్తే మొక్కుబడిగా చేసిరు, ఏదో లక్కీ నెంబర్ కోసము, మ్యాజిక్ ఫిగర్ కోసం ఈ జిల్లాలన్నింటినీ డివైడ్ చేసిరు. కాబట్టి ఖచ్చితంగా మేము మారుస్తాము. మరి సీఎంతో రేవంత్ రెడ్డితో కూడా చర్చిస్తాం, క్యాబినెట్లో చర్చిస్తాం. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించి మళ్ళీ జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాము. అశాస్త్రీయంగా చేసినటువంటి జిల్లాలు, మండలాలు ఇవన్నిటిని కూడా శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తామని పొంగులేటి అయితే చెప్పినట. మరి నేపథ్యంలో చాలా జిల్లాల సరిహద్దులు మారచ్చు, మండలాల సరిహద్దులు మారచ్చు, మండల కేంద్రాలు కూడా మారే అవకాశం ఉంది. మరి చాలా వరకు కొంచెం షఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీని మీద ఆల్రెడీ వర్కౌట్ కూడా స్టార్ట్ అయిందంట. మరి దీని మీద త్వరలోనే ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది.